మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగించుచున్నాడు గనుక ఆయన హృదయానుసారమైన మనుషులుగా మనం ఉండాలి. లోకమంతా మనకు వ్యతిరేకమైన దేవుడు ఒక్కడు మనకు అనుకూలంగా ఉండే, లోకమంతా మనల్ని ద్వేషించిన దేవుడు ఒక్కడు మనకు సన్నిహితంగా ఉంటే మనం ధన్యులమే. మనకు మ్యాన్ పవర్ లేకపోవచ్చు, ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోవచ్చు, మనకు గొప్ప గొప్ప బంధుత్వం ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఒక్కడు మనకు అండగా ఉంటే వీఆర్ గ్రేట్, వీఆర్ బ్లెస్డ్. దేవుని కృప లేని ఒక్కరోజు కూడా మన జీవితంలో ఉండకూడదు. కనుక ముఖస్థుతికి ఉప్పొంగిపోవడం, స్వయం ప్రశంసించడం ఇవన్నీ మానుకోవాలి. యాకోబు అపోస్తలుడు ఎంత చక్కగా ఈ విషయాలు అక్కడ తెలియపరుస్తున్నారు. మనం ఆ వచనం మరొకసారి మనం చదువుదామండి. యోహాను అపోస్తలుడు యోహాను రాసిన మొదటి పత్రిక, దాని మొదటి అధ్యాయం 8వ వచనంలో, మనం పాపం లేని వారమని చెప్పుకొనే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. మనం యాక్టింగ్ చేసుకుంటూ భక్తిని అని మనం నటించినట్లయితే దేవుడు ఒప్పుకోడు. మనం పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చినట్లయితే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. మనం చేసిన పాపాలన్నీ ఆయన జెండా ఊపి మనల్ని అపహసించడానికి ఆయన ఇష్టపడు. ఆయన మనపూర్వకంగా మనల్ని క్షమించి తన పవిత్ర రక్తంలో మనల్ని కడిగి తనకు ప్రియమైన బిడ్డగా ఆయన మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండడానికి నిర్ణయించుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నటన చేసిన వారి గురించి ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి మాట మనం చూస్తుండగా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దాని యొక్క 17వ వచనాన్ని మనం చదువుదామండి. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క సంఘానికి రాసుకుంటూ వస్తూ ఉంటే చివరి సంఘం 7వ సంఘమైన లవొదికీయ సంఘానికి తెలియపరుస్తున్నప్పుడు లవొదికీయ సంఘపు వారికి చెప్పుచున్నారు, నీవు అన్ని నటన చేస్తున్నావు, నీలో రియాలిటీ ఏమీ లేదు, నీదన్నీ ఒట్టి పై పోలిష్ మాత్రమే, నీవు యాక్టింగ్ బాగా చేస్తున్నావు, నీకు బాగా ఈ విషయాలు తెలుసు, అయితే నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక వెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను అని లవొదికీయ సంఘపు వారికి దేవుడు చెప్తున్నాడు. ప్రజలను నమ్మించి ప్రజలతో మంచి అభిప్రాయాలు పొంది మంచి పేరు సంపాదించి నటనల ద్వారా నడుస్తున్నటువంటి లవొదికీయ సంఘం అంటే ఈ చివరి కాలంలో ఉన్న సంఘం. భక్తి వేషములోనే ఉన్నది, క్రియలలో లేదు. భక్తి హృదయములో లేదు, నోటిలో మాత్రమే ఉంది. అటువంటి వారికి దేవుడు చెప్పుచున్నాడు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండిన ఎడల
మేలు. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, అందుకే నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేస్తాను అని ప్రభు చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు, ఈ స్థితిలో నువ్వు ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావే. నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. లవొదికీయ సంఘము అంటే మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు, ఇది బ్రదర్ మీకోసమే అని పక్కకు పంపకుండా సొంతంగా దాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో సమర్పించుకోండి. అవును ప్రభువా, ఎంఆర్ఐ స్కాన్ తీసినట్లు వచ్చి కూర్చోగానే నన్ను స్కాన్ చేశావే, నా పరిస్థితి బయట పెట్టావే. దూర ప్రాంతంలో ఉండి టెలివిజన్లో ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా చూస్తున్న పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. నీ లోపాలు నీకు కనిపిస్తుందా? సారీ లార్డ్, ఈరోజు వినిన వాక్యం నా జీవితమును స్కాన్ చేయబడినది. నేను నా తప్పులను ఒప్పుకుంటున్నాను, ఇదిగో నన్ను నేను సమర్పిస్తున్నాను అని నువ్వు చెప్పినట్లయితే నువ్వు నిన్ను మోసగించకుండా ఉండడానికి సహాయం చేస్తావు. మన జీవితంలో పాపం లేదు అని మనం చెప్పుకొని ఎడల, నేను ఐఎమ్ ఆల్ రైట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నాకేం కొదవలేదు, నేను అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు వివేచిస్తున్నాడు. నిన్ను నీ తప్పులను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే అది నీ జీవితంలో అద్భుతంగా ఉండును, ఆశీర్వాదకరంగా ఉండును. దేవుడు ధారాళమైన కృపలతో దీవించి ఆశీర్వదిస్తాడు. ఇదొక హెచ్చరిక మాత్రమే. ఈ హెచ్చరికను జస్ట్ నువ్వు త్రోసివేయచ్చు. ఐఎమ్ నాట్ బోదర్డ్ అబౌట్ దిస్, నేను దాన్ని పట్టించుకోను అని చెప్పి నువ్వు వదిలేసి నడవచ్చు. లేదు, దేవుని సన్నిధిలో లార్డ్ థ్యాంక్ యూ, యూ స్పాక్ టు మీ వెరీ స్పెసిఫికలీ. ఈరోజు నాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. నా జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుచున్నాను. నా తప్పితాలు నేను సరిచేసుకుంటాను ప్రభువా. దానికి ఎంత ధర చెల్లించాల్సి వచ్చినా నేను చేస్తాను ప్రభువా. ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్. నీ సన్నిధి నా జీవితంలో ఉండాలని నేను కోరుచున్నాను. నన్ను దర్శించు ప్రభువా. నాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రం ప్రభువా. నన్ను నేను సరిచేసుకోవడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే గొప్ప దేవుడు ధారాళమైన దీవెనలతో మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. అద్భుత కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన తన కృప ద్వారా మన అందరినీ ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయం ప్రభుని కృప మన జీవితంలో అనుభవించి బిడ్డలుగా ఉండడానికి ఒకసారి సమర్పిద్దాం. మనం చేయగలిగిన ఒక మంచి పని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. విలాప గ్రంథంలో 3వ అధ్యాయం దాని 40వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. విలాప గ్రంథములు 3వ అధ్యాయం దాని 40వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మును క్షమింపలేదు. కోపము ధరించుకొనిన వాడై నీవు మమ్మును తరుముచున్నావు, దయ తలచక మమ్మును చంపుచున్నావు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో వారి బాధలు తెలియపరచి వారు దేవుని సన్నిధిలో వారి తప్పిదాలు ఒప్పుకుంటున్నారు. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును వెళ్ళును గదా. సజీవులేలా మూల్గుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూల్గుదురు అని చెప్పి దేవుని సన్నిధిలో చెప్తున్నారు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము రండి. మన పొరపాట్లను అంగీకరించి ఒప్పుకొని దేవుని సన్నిధికి మరలుదుము. మనం చేసిన తప్పితాలను
ఒప్పుకొనే ఎడల దేవుడు తన కృప ద్వారా మనలని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఆయన తన దయ చూపించు వరకు, ఆయన తన దృష్టి మన మీద ఉంచు వరకు ఆయన కొరకు కనిపెడదాం అని నిర్ణయించుకుంటున్న వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేక స్వయం పరీక్షించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటిది. మన జీవితంలో మన లోపాలు, మన పాపాలు మనం ఒప్పుకొని ఎడల ఆయన కరుణామయుడు మనని క్షమించి ఆదరించి వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ దాని మొదటి వచనమును చదివితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చ తీర్పు తీర్చుబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును వేయుమని నువ్వు చెప్పడం ఎలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీవేయుటకు నీకు తేటగా కనబడును. మనం మొదట ఏం చేయమన్నారు? మీలో ఉన్న లోపాలను సవరించుకోండి. ఒకరి మీద మన వేలు చూపట్టుచున్నప్పుడు మనకు తెలియదు 3 వేలు మన మీదికి తిరుగుచున్నది. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవుడు మన గురించి ఆశించుచున్నది ఆయన కార్యమును జరిగించడానికి సమర్పింపబడిన మనం లోపం లేని వారిగా ఉండాలి. ఇదొక ఆర్ట్. ఏంటిది? ఇతరులను విమర్శించడం. మనలో కొండంత సమస్యలు ఉన్నా ఎదుటవాని చిన్న సమస్యను గురించి బాగా మాట్లాడడం మనకు అలవాటు. లీవ్ దెమ్ అలోన్, వదిలేసేయండి వారిని. వారి బాధలు వారు చూసుకుంటారు. నీకు దేవుడు అప్పగించని ఏ పనిలో కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎదుటి వ్యక్తి మీద జోక్యం చేయకూడదు. వాని యజమానుడు వారిని పట్టించుకుంటాడు. మీరు చేయవలసింది, నేను భక్తి కలిగి నడవడానికి నీ కృప నాకు కావాలి, నేను పడిపోకుండా ఉండడానికి నిలబెట్టాలి, నాకు నీ సహాయం కావాలే ప్రభువా అని ఆయన సన్నిధిలో మనం అడుగుతూ ప్రార్థిస్తూ జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మన కంటిలో దూలం ఉండగా సహోదరుని కంటిలో నుండి నలుసు తీయడానికి ప్రయత్నించడం అదొక రకమైన వేషధారణ. వాటికి మనం దూరం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి బలారాధనలో మనం చదువుతున్నటువంటి వాక్య భాగం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం దాని 28వ వచనం. అక్కడ మనం ఇలా చదువుచున్నాం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. మన జీవితంలో ప్రతి ఒక్కరు తన్ను తాను పరీక్షించుకొనవలను. ఇంకా దాని 31వ వచనంలో, మనలని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? మనలని మనమే విమర్శించుకోవాలి. అప్పుడు దేవుని కృప మనం పొందడానికి కారణమవుతుంది. మన లోపాలు మనకు కనిపించాలి. నా లోపాలు నాకు కనిపించడం లేదు అనేది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. నా కన్నద్దాలన్నీ కూడా డస్ట్ ఉంది, బాగా దుమ్ము పట్టింది, చేతి మరకలు ఉన్నాయి. చూస్తూ ఉంటే మీరందరూ చాలా మబ్బుగా కనిపిస్తున్నారు. ఏంటంటే ఇంత మబ్బుగా ఉన్నారు అని నేను మిమ్మల్ని అడిగే ముందు నేను నా గ్లాస్ ఒకసారి పరీక్షించాలి, దాని దుమ్ము నేను ఒకసారి క్లీన్ చేయాలి. అప్పుడు నాకు అంతా తేటగా స్పష్టంగా కనిపిస్తుంది. చాలాసార్లు మనల్ని సరిచేసుకోవడం మనకి ఇష్టం ఉండదు.
వాళ్ళ గురించి విమర్శించడం, వీళ్ళ గురించి విమర్శించడం, మనం ఆల్ రైట్, మనం అన్నిట్లో పర్ఫెక్ట్ అని అనుకొని అందరి గురించి మనం పెద్ద కసర్తులు మనం చేసుకుంటూ ఉంటాం. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. సాతానుగాడు మనల్ని బొందలో పడేయడానికి అది కారణమవుతుంది. ప్రియులారా, ఈరోజు ఒక ఉత్తమమైన నిర్ణయం తీసుకుందాం. దేవుని వాక్యం నుండి దేవుడు మనకు అద్భుతమైన ఈ మాటలు తెలియపరిచారు గనక మనం మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దైవ చిత్తానుసారంగా నడవడానికి మనల్ని సమర్పించాలి. మనలో ఉన్న లోపాలను మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. వాటిని తీసివేయడం ఎలా? నా ఇల్లు శుభ్రం చేయడం ఎలా? నా ఇంట్లో ఉన్న బూజు తీయడం ఎలా? నన్ను పరిశుభ్రపరచుకోవడం ఎలా? నేను నీట్గా కనబడడం ఎలా? నేను జాగ్రత్త కలిగి ఉండడం ఎలా అనేటువంటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. జారి పడుచున్నటువంటి ప్లేసులో జాగ్రత్త అని చెప్పి నేనే పోయి జారిపడ్డాను అనుకో, అందరు ఏం చేస్తారు? నవ్వుతారు. అందరికీ సలహా చెప్పి పోయి పడ్డాడే అని అంటారు. కాబట్టి బోధకులందరూ మరీ జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా పరిరక్షించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2వ కొరింథీ పత్రిక దాని యొక్క 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదామండి. మీరు విశ్వాసము గలవారమై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం విశ్వాస జీవితంలో ఉన్నామా లేమా? నా భక్తి పరిపూర్ణమైనదా కాదా? నేను దేవునికి ఇష్టునిగా ఉన్నానా లేదా? ఇతరులను పరీక్షించడానికి నేను సమయం తీసుకునే ముందు నన్ను నేను పరీక్షించుకొని దేవుని అడుగు జాడలో నడవడానికి నేను తీర్మానం తీసుకున్నట్లయితే నేను జాగ్రత్త పడవచ్చు. నాతో కూడా నడుస్తున్న వారికి సలహాలు అందించడానికి కూడా మనకు వీలవుతుంది. ఈ రూట్లో నేను వెళ్ళానండి, ఈ మార్గంలో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నది, నేను దాన్ని ఎదుర్కొన్నాను, మీరు కూడా జాగ్రత్త పడండి అని మనం వారికి చెప్పడానికి అది ప్రయోజనకరంగా ఉంటాయి. కనుక ప్రియులరా, ఆత్మీయ జీవితం పరిపోషించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనల్ని మనం సమర్పించుకుంటూ మనం ముందుకు సాగుదాం. గలాతీ పత్రిక 6వ అధ్యాయం దాని 4వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. ఇది ఒక ఉత్తమమైన సూక్తి, ఒక ఉత్తమమైన ఉపదేశం. మనం మనలని సరిచూసుకొని జాగ్రత్తగా మనం నడిచినట్లయితే మనం తప్పించుకొనగలం. అదర్వైజ్ ఏమవుతుంది? 3వ వచనం ఏమంటున్నారు? ఎవడైనను ఎట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల, వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరచుకొనును. కొన్ని కమిటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు, కొన్ని నాయకత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు వట్టోళ్ళు పదవి కోసం ఆశిస్తారు. నాకు ఆ పదవి కావాలి, నాకు ఈ పదవి కావాలి. పదవి ఆశించేవాడు అది నేను నమ్మకంగా చేయగలనా అనేది ఆలోచించాలి. పదవి ఒక ఘనతేనండి, కానీ నువ్వు ఫెయిల్ అయ్యావనుకో నీ ఘనత ఒట్టిగా అయిపోతుంది. ఉప్పు మంచిది, అది నిస్సారమైతే వీధిలో పరిచి మనుషులు తొక్కుతారు. కాబట్టి నీలో ఉన్న సారం నష్టం కాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. నువ్వు సారం కలిగిన వ్యక్తివైతేనే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు సారం కలిగిన వ్యక్తిగా ఉంటేనే నీకు ఘనత ఉంటుంది. ఇది అడిగి తీసుకునేది కాదు, ఇది దేవుని వలన అనుగ్రహింపబడుచున్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మీలో నాయకుడిగా ఉండడానికి ఆశించేవాడు అందరి పాదాలు కడగడానికి రెడీగా ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. బోధకుడును నాయకుడునైన నేను మీ పాదాలు కడిగిన ఎడల మీలో ప్రతి నాయకుడు కూడా అందరి పరిచారకుడిగా ఉండాలి. నాయకునికి ఒక పొజిషన్ తనకు తానే బిల్డప్ చేసుకోకూడదు. అది దేవుడు అనుగ్రహించుచున్న బహుమానం. దానికి తగినటువంటి వినయం, తగ్గింపు, సమర్పణ,
కలిగి నడిచినట్లయితే నీకు దేవుడు ఘనత ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ప్రజలందరూ నీ నాయకత్వాన్ని అప్రిషియేట్ చేస్తారు. అదర్వైజ్ నిన్ను పొగడి పైకి కూర్చోబెట్టిన వారే నిన్ను లాగి కింద పడేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఉప్పొంగిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. పొగుడుచున్న మనుషులను చూచి ఉప్పొంగిపోవద్దు. విమర్శించుచున్న వారిని చూచి దిగజారిపోవద్దు. విమర్శనలు ఖచ్చితంగా వస్తాయి, క్రిటిసిజం వస్తుంది, దూషణలు వస్తాయి. వీటన్నిటిని నువ్వు ఎలా ఎదుర్కోవాలి? కూల్గా ఎదుర్కోవాలి. నీకు దేవుడిచ్చిన నాయకత్వం అది పదును చేయబడినదై ప్రతిదినం దాన్ని వాడగలిగినదిగా నువ్వు వాడుకోవాలి. అది ఇతరులకు సేవ చేయడానికే కానీ వారి మీద ప్రభుత్వం చేయడానికి దేవుడు నీకు అనుమతించలేదు అనేది గుర్తుంచుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ లీడర్ దెన్ యు ఆర్ ఎ సర్వెంట్. నీవు దేవుని వలన ఇతరులకు పరిచయం చేయడానికి ఏర్పరచబడిన వ్యక్తివి కనుక నీవు మోసపోవద్దు, నిన్ను నువ్వు మోసపరచుకోవద్దు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈ హెచ్చరిక మాటలను ఈరోజు మనం శ్రద్ధగా విని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తే మీరు ఒక అద్భుతమైన వ్యక్తిత్వంగా మీరు మారుతారు, విజయవంతునిగా మీరు మారుతారు, మీరు అభివృద్ధి పొందుతారు, మీరు ఆశీర్వదింపబడతారు, మీ నాయకత్వం పదును చేయబడతాయి, అది మెరుగుపడిన నాయకత్వంగా మారుతుంది. కనుక ఉప్పొంగిపోవకు సుమి. దేవుడు అనుగ్రహించిన దాన్ని సరిచూసుకోండి, జీవితాన్ని సరిచేసుకోండి. ఏదైనా లోపాలు ఉన్నట్ల నీకు నీ మనసాక్షి నిన్ను హెచ్చరిక చేసినట్లయితే వాటిని సరిచేసుకోండి. దేవుని కృపలో నడవడానికి ప్రయత్నం చేయండి. నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి రప్పించువాడు నీ దేవుడే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. గనుక మనుషుల మాటకు ఉప్పొంగకు, దిగజారిపోకు. విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు అపోస్తులైన యోహాను మొదటి పత్రిక, యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మాతో హెచ్చరించిన మాట, తండ్రి, మేము పాపం లేని వారమని ఉప్పొంగుచు నటన చేసినట్లయితే మమ్మను మేమే మోసపరుచుకుంటారు అని యోహాను గారు మమ్మల్ని హెచ్చరించారు. కాబట్టి మేము మమ్మని మోసపుచ్చుకోకుండా నీ సన్నిధిలో సత్యవంతులుగా ఉండడానికి, మా పనిని మేము సరిచూసుకొని జాగ్రత్త కలిగిన వారిగా నడవడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మాలో ఉన్న లోపాలు దయతో క్షమించండి. మీ పవిత్ర రక్తంలో మమ్మల్ని కడగండి. నీ బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి. నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చండి. నీకు ఇష్టలుగా ఉండడానికి మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో యథార్థవంతులుగా, నిష్కళంకులుగా మేము ఉండడానికి తగిన కృప మాకు దయచేయమని, మా కనులో ఉన్న ఆ దూలమును గుర్తుపట్టే మనస్సు మాకు దయచేయమని, మా లోపాలు మేము కప్పిపుచ్చుకొని ఎదుటి వ్యక్తిపై నేరారోపణ చేయుచున్న ఆ కార్యమును మానేసి అందరినీ గౌరవించు వారిగా ఉండడానికి, అందరినీ ప్రోత్సహించు వారిగా ఉండడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.